మీరెప్పుడైనా ఆలోచించారా? మన శరీరంలోని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే వెంట్రుకలు ఎందుకుంటాయి? ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ మరియు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎక్కువగా ఎందుకు పెరుగుతాయో తెలుసా? దీని వెనుకున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మన శరీరంలో 2 రకాల వెంట్రుకలుంటాయి. ఒకటి వెల్లాస్ ఎయిర్, ఇవి మెత్తగా, తేలికగా ముఖం, చేతులు, కళ్ళు లాంటి చోట్ల పెరుగుతాయి. 2 టెర్మినల్ ఎయిర్, ఇవి మందంగా, కఠినంగా పెరుగుతాయి. తల వెంట్రుకలు, గడ్డం, అండర్ ఆర్మ్స్, ప్రైవేట్ పార్ట్స్ లాంటి చోట్ల కనిపిస్తుంటాయి. టీనేజ్లోకి వచ్చిన తర్వాత మన శరీరంలో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ప్రభావం ఎక్కువ అవుతుంది. ఇది అండర్ ఆర్మ్స్ మరియు ప్రైవేట్ పార్ట్ దగ్గర వెంట్రుకల పెరుగుదలకు కారణమవుతుంది. ఈ వెంట్రుకలు శరీర తేమను సరిగా నియంత్రించడంలో సహాయపడతాయి. అధిక వేడిలో చల్లగా ఉంచేందుకు ఈ వెంట్రుకలు సహాయపడతాయి. ప్రైవేట్ పార్ట్స్ మరియు అండర్ ఆర్మ్స్ భాగాలు తరచుగా ఒకదానితోకటి రాపిడి పడుతూ ఉంటాయి. వెంట్రుకలు ఈ రాపిడిని తగ్గించడానికి, శరీరాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. కొంతమంది ఈ వెంట్రుకలను షేవ్ చేస్తారు, కానీ ఇవి సహజంగా ఉండడం వల్ల స్వెట్ గ్లాండ్స్ సరిగా పనిచేస్తాయి. ఎక్కువగా తొలగిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వెంట్రుకలు ఫెరోమోన్లు విడుదల చేస్తాయి. ఇవి మన ఆకర్షణను పెంచే సహజ రసాయనాలు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా, పెరగడం అనేది ఒక సహజ ప్రక్రియ. ఇది మన శరీరానికి అనుకూలంగా తయారైంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.